హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. రియల్ ఎస్టేట్లోని మనం పెట్టుబడులు పెట్టి చేయటం కన్నా కూడా అక్కడ జాబ్ చేసే వాళ్ళకి కూడాను జీతంతో పాటు ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అయ్యి మంచి గెయిన్ని సంపాదిస్తున్నారన్నది మనందరికీ తెలిసిందే. అయితే ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో జాబ్స్ పరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలాంటి ఛాన్సెస్ ఉంటాయి, ఎవరు దీంట్లోకి వెళితే బాగా రాణిస్తారు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ధనలక్ష్మి గారు, రియల్ ఎస్టేట్ ట్రైనర్. నమస్తే మేడం. హాయ్ అండి మాధురి గారు. ధనలక్ష్మి గారు, మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటం కన్నా కూడాను రియల్ ఎస్టేట్లోని జాబ్ వెతుక్కోవటం, రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక జాబ్ వెతుక్కోవటం, దాంతో ఇన్సెంటివ్స్ని సంపాదిస్తూ మనకి శాలరీతో పాటు యాడ్ ఆన్స్ పెంచుకోవడం చాలా అంటే ఒక మంచి కళ అని నేను చెప్తాను. సో దీనికి ఎలా మనం అప్రోచ్ అవ్వాలంటారు, ఎలా దీనికి ఇది అవుతుంది? జాబ్స్ కన్నా కూడా కంప్లీట్గా బిజినెస్ ఓరియంటెడ్గా దీన్ని చేయగలిగితే మాత్రం హ్యూజ్ ఇన్కమ్స్ డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాబ్ చేసే వాళ్లకు మనకి ఇందులో ఆల్మోస్ట్ టెలికాలర్స్, హెచ్ఆర్స్ అంటారు, లిమిటెడ్ శాలరీ ఉంటుంది. ఇన్సెంటివ్స్ కూడా పెద్దగా ఏమి ఆడాన్ అవ్వవు, మహా అయితే 50,000 వరకు అట్లా వస్తుంది అంతే. కానీ అదే బిజినెస్లో కనుక ఇన్వాల్వ్ అయితే ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఎవరెవరు చేయొచ్చు ఈ బిజినెస్ అంటే అందరూ చేయొచ్చు అండి. పెట్టుబడి రూపాయి కూడా ఇన్వెస్ట్ చేసే పని లేదు. రోజుకు 1 గంట నుంచి మొదలుకొని 15-16 గంటలు చేసే వాళ్ళకి కూడా, అంటే నేను ఫాస్ట్గా డెవలప్ అవ్వాలనుకునే వాళ్ళు, ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయగలుగుతాం అనుకునే వాళ్ళతో సహా పార్ట్ టైంగా చేసుకుంటాము, జాబ్ చేసుకుంటూ అడిషనల్గా ఇయర్లీ 20 lakhs 30 lakhs వస్తే సరిపోతుంది అనుకునే వాళ్ళ నుంచి జాబ్ చేసుకునే దానికన్నా అండి బిజినెస్లో అయితే చాలా బాగుంటుంది అనమాట. మినిమం 1 hour నుంచి వాళ్ళ చాయిస్, ఫుల్ టైం అంటే లిమిట్ లేకోకుండా 15-16 గంటలు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆపర్చునిటీస్ అన్నీ కార్పొరేట్ కల్చర్లో వచ్చాయి. లేడీస్ కూడా ఎస్పెషల్లీ చాలా హ్యాపీగా, కంఫర్టబుల్గా, ఎవరు అజమాయిషీతో పని లేకోకుండా ఆన్లైన్ సిస్టమ్స్ వచ్చినాయి అనమాట. నేను చేసే కంపెనీలో వెబ్సైట్ ఓపెన్ చేస్తే కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన డీటెయిల్స్ అన్నీ మొబైల్లోనే చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మొబైల్లో అన్నీ క్లియర్గా ఉంటాయి. సేమ్ మనకు మెంబర్షిప్ తీసుకోవాలని యాప్ ఇస్తారు, యాప్లో ఒక పేజ్ మన పేరు మీద ఓపెన్ అయిపోతుంది అనమాట. అందులో మనకు వచ్చే ఇన్సెంటివ్స్ అప్డేట్ చేస్తారు, హ్యాపీగా అందులోంచి డ్రా చేసుకోవచ్చు. టీమ్ రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు అందులో నుంచి. మనం ఎక్కడి నుంచి అయినా ఇండియా వైడ్గా దాదాపు 2000 మెంబర్స్ వర్క్ చేస్తాం మేము. అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ నుంచి కూడా కస్టమర్స్ ఉన్నారు, అసోసియేట్స్ ఉన్నారు. అంటే ఇంట్లో ఒక దగ్గర కూర్చొని వరల్డ్ వైజ్గా బిజినెస్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఈరోజు కార్పొరేట్ కల్చర్లోకి వచ్చేసింది రియల్ ఎస్టేట్. చాలా హ్యాపీ టు సే, నేను ఈ కంపెనీలో 11 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను చదువుకుంది 10th క్లాసే, కానీ నేను 4 to 5 lakhs డ్రా చేస్తాను మంత్లీ. నాకే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే రియల్ ఎస్టేట్ అనగానే ఏదో రోడ్ సైడ్ వైట్ అండ్ వైట్ వేసుకొని చేసేది మన వల్ల కాదు, మనం చేయలేమనే ఫీలింగ్ వస్తుంటుంది ప్రతి ఒక్కరికి. కానీ ఇందులో ప్రతి ఒక్కరు చాలా ప్రొఫెషనల్ వేలో ఇంటి దగ్గర కూర్చుని, ఎందుకంటే ఈరోజు అందరికీ రియల్ ఎస్టేట్ అంటే అవేర్నెస్ వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా మనకి ఒక అడిషనల్గా ఆప్షన్ ప్లాన్ చేసుకుంటున్నారు, ఏదో ఒకటి పార్ట్ టైంగా చేసుకోవాలనే ఆలోచన ఉంది. ఎక్కడికి వెళ్ళిన జాబ్ 2-3 hours చేస్తే అది కూడా మళ్ళీ లిమిటెడ్ అవుతుంది. అలా కాకుండా చేసే జాబులు చేసుకుంటూ రోజులో ఒక 2-3 hours ఈ బిజినెస్ మీద స్పెండ్ చేస్తే కనుక జాబ్లో ఎంతైతే సంపాదిస్తున్నారో, నేను చెప్పేది 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదించే వాళ్ళకు కూడా అండి, వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయితే కూడా రోజు 2-3 గంటలు పెడితే 4 to 5 lakhs డ్రా చేయొచ్చండి. ఒక్క పర్సన్ 30-40 lakhs డ్రా చేసే వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. అయితే ఎలాంటి వాళ్ళు ఎలిజిబుల్ అండి ఇందులో అండి? సంపాదించాలి, ఒక మంచి లైఫ్ స్టైల్ లావిష్గా లీడ్ చేయాలనే ప్రతి ఒక్కరికి ఆప్షన్ ఉందండి. చదువుతోటి పని లేదు, జెండర్ కానీ, ఏరియా కానీ, ఏ క్రైటీరియా కూడా ఉండదు, ఎక్స్పీరియన్స్ తోటి కూడా పని ఉండదు అనమాట. ఎందుకంటే ట్రైనర్స్ ఉంటారు, ట్రైనింగ్స్, మీటింగు, సపోర్ట్ సిస్టమ్ అన్నీ మనకు రియల్ ఎస్టేట్ సెక్టార్లో అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషల్లీ మా దాంట్లో అయితే చాలా హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాము. కంపెనీ కూడా, ఎందుకంటే ఎక్కడైనా సరే ఎక్కడ చేస్తే మనం గ్రోత్ అవుతాం అనేవి ఇందాక కస్టమర్ వైజ్గా మనం అనుకున్నాము. కంపెనీని ఎలా చూడాలి, ఎలాంటి అవకాశాలు ఉండాలి, అట్లాగే అసోసియేట్స్ పరంగా కూడా కంపెనీని చూడాలండి. కంపెనీ ఏంటి, అప్డేట్ అవుతుందా లేదా, ల్యాండ్ బ్యాంక్ ఎలా ఉంది, వీళ్ళు ల్యాండ్ బ్యాంక్తో పాటు అప్రూవల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కరెక్ట్గా ఇస్తున్నారా కస్టమర్స్కి, మరి మనకు మంచి కెరియర్ ఉందా ఏంటి అనేది ఇవన్నీ చూసుకొని వర్క్ చేసుకోగలిగితే మాత్రం చాలా మంచి ఫ్యూచర్ ఉంది.
అంటే ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అంటే ప్రతిదానికి కూడాను జాబ్ క్యాలెండర్స్ ప్రతిదానికి ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయనేది వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు. మరి రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని ఎలా తెలుస్తుంది? వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలంటారు? ఇప్పుడు ఇంటర్వ్యూకి రావడం కూడా రీజన్ అదే అండి. ఎందుకంటే నేను మార్కెటింగ్‌లో దాదాపు ఒక 3, 4 ఇయర్స్ రీసెర్చ్ చేశాను. ఓకే. ఎందుకంటే లేడీస్‌ని చేయాలి, అఫీషియల్‌గా ఉండాలి, కార్పొరేట్ కల్చర్ ఉండాలి. ఎవరు అడిగి ఎవరితోని మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఇలాంటి కంపెనీస్ ఏమున్నాయి, మళ్ళీ మనం అనుకున్నట్టు సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకునే ఆపర్చునిటీ, అంత లాంగ్ టర్మ్ కంపెనీస్ ఉండాలి. ఇవన్నీ కూడా మనము ఉన్న కంపెనీలో వర్క్ చేస్తే చాలా బాగుంటుంది. నేనైతే 3, 4 ఇయర్స్ రీసెర్చ్ చేసినా కానీ ఈ ఆపర్చునిటీ దొరకలేదు నాకు, ఈ ఓకే. కంపెనీలో అవకాశం ఉందనేసి. అందుకోసమనే ఇవాళ మీరు పిలిచినందుకు రావడానికి రీజన్ ఏంటంటే ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు వెతుకుతున్నారు. అవును. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వచ్చింది, కొనాలనే ఆలోచన వచ్చింది. హ్మ్. అది చెప్పడానికి కూడా మనం చెప్పేవాళ్ళు ఎక్కడుందో కూడా చెప్పడానికి కూడా చెప్పేవాళ్ళు కూడా కావాలి. కావాలి. చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి కొనే వాళ్ళకి ఎంత గ్రోత్ ఉందో ఈ బిజినెస్‌లో ఉండి కొనండి అని చెప్పే వాళ్ళకి కూడా అంత గ్రోత్ ఉందండి. ఓకే. మనం పర్సనల్‌గానే చేసుకోవడం కాకుండా టీమ్స్ రిక్రూట్‌మెంట్ చేసుకొని రియల్ ఎస్టేట్‌లో ఉన్న బ్యూటీ అదే అనమాట. ఓన్లీ ఇందులో ఉన్న మోడల్ ఎట్లా ఉంటుందంటే మనము చేసుకోవచ్చు. హ్మ్. టీమ్ రిక్రూట్‌మెంట్ చేసుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఎంతమందినైనా ఇన్వాల్వ్ చేసి ఎవరు ఎక్కడి నుంచి ప్లాట్ అమ్మినా గ్యాప్ కమిషన్స్ అనేది వస్తుంటుందనమాట. ఓకే. దాని వల్లనే లాక్స్ ఆఫ్ రూపీస్ సంపాదించడానికి స్కోప్ ఉంది ఇందులో. ఓకే. సాలరీతో పాటు ఇవి కూడా మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి. సాలరీ కన్నా ఇవే ఎక్కువొస్తాయి. ఓకే. నేనైతే సాలరీ బిజినెస్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. నేనసలు సాలరీ అంటే అది లిమిటెడ్. అది 2,00,000, 3,00,000 వచ్చినా కూడా నా మైండ్ సెట్ ఏంటి లిమిటెడ్, లిమిటెడ్ అంటూ ఉంటుంది. ఓకే. ఎక్కువగా ఇన్సెంటివ్స్ మీదే ఎక్కువగా అర్జిస్తూ ఉంటారంటారు. ఎందుకంటే అండి హైయెస్ట్ మార్కెటింగ్ సెక్టార్‌లోని హైయెస్ట్ ట్రాన్సాక్షన్స్ అయ్యేది రియల్ ఎస్టేట్ ఫీల్డ్. అంటే అవును. క్రోర్స్ ఆఫ్ రూపీస్ ట్రాన్సాక్షన్ అవుతది ఒక్కొక్క ట్రాన్సాక్షన్‌లో. ఈళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నారో ఇది లీగలు. హ్మ్. 100% లీగల్ అనమాట. చాలా మెంబర్స్ ఏమనుకుంటారంటే కొనేవాళ్ళు మధ్యవర్తుల నుంచి వెళ్తే మనం ఎక్కువ కమిషన్స్ ఇవ్వాల్సి వస్తది అనుకుంటారు. ఇందులో హ్మ్. వాళ్ళు ఇచ్చే పని ఉండదు. కంపెనీస్ కొంత ఇన్సెంటివ్స్ అసోసియేట్‌లకి ఇస్తది. ఇది కూడా లీగల్‌గా క్లియర్‌గా ఉంటదండి. హ్మ్. ఎందుకంటే ట్రాన్సాక్షన్ వాల్యూ ఎంత ఉందో దాని ప్రకారమే ఇస్తారు. అవును. ఎక్కడైనా ఇప్పుడు మనం నచ్చి ఒక ఫోన్ తీసుకున్నా, ఒక టీవీ తీసుకున్నా కూడా సమ్ ఇన్సెంటివ్ వాళ్ళకి ఉంటుంది కదా షాప్ వాళ్ళకి. హ్మ్. అది ఎట్లయితే అది లీగలైజ్డ్‌గా ఉంటుందో రియల్ ఎస్టేట్‌లో కూడా కార్పొరేట్ సెక్టార్‌లో లీగలైజ్డ్‌గా ఉంటుంది. కాపోతే ట్రాన్సాక్షన్స్ పెద్ద మొత్తం కాబట్టి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవ్వడం వలన ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించడానికి స్కోప్ ఉంటుంది. హైయెస్ట్ డ్రాయింగ్స్ అనమాట. ఓకే. ఓకే. ధనలక్ష్మి గారు థాంక్ యూ. థాంక్ యూ వెరీ థాంక్ మచ్. యూ వెరీ మచ్ అండి.